నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పాన్ కార్డులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి పాన్ కార్డు 2.0తో డిజిటల్ కార్డులు పంపిణీ చేస్తున్నానన్నారు. నకిలీ కార్డులను అడ్డుకునే దిశగా ఇకపై క్యూఆర్ విధానాన్ని ఉపయోగించనున్నారు. పేపర్లెస్ ఆన్లైన్ విధానంలో కొత్త పాన్ కార్డుల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం 1,435 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు కేబినెట్ మంత్రులు తెలియజేశారు. పాన్ 2.0 ప్రాజెక్ట్ పన్ను చెల్లింపుదారులకు మరింత మెరుగైన డిజిటల్ అనుభవం కోసం పాన్ ఆర్ టాన్ సేవల కోసమేనని ప్రభుత్వం తెలిపింది. పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవలు, వ్యాపార ప్రక్రియలను రీఇంజనీరింగ్ చేయటానికి తీసుకువచ్చిన ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ అని కేంద్రం వివరించింది. ఇప్పటి వరకు దేశంలో 78 కోట్ల పాన్ కార్డులను ప్రజలకు పంపిణీ చేశామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ కొత్త ప్రాజెక్ట్ పన్ను చెల్లింపుదారులు ఉపయోగించే ప్రస్తుత వ్యవస్థను అప్గ్రేడ్ చేస్తుందని, అన్ని కార్యకలాపాల కోసం ఏకీకృత పోర్టల్ను కూడా కలిగి ఉంటుందన్నారు. పాత పాన్ కార్డు ఉన్న వ్యక్తులు పాన్ నెంబర్ మార్చాల్సిన అవసరం లేదని, కొత్త పాన్ కార్డు వస్తుందన్నారు మంత్రి అశ్విని వైష్ణవ్. కొత్త కార్డులో క్యూఆర్ కోడ్ వంటి ఫ్యూచర్లు ఉంటాయని, పాత పాన్ కార్డులు ఉన్నవారు అప్గ్రేడ్ చేసుకోవచ్చని తెలిపారు. పాన్ అప్గ్రేషన్ ఉచితమని, అది మీ అడ్రస్కు డెలివరీ అవుతుందని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు పాన్ కార్డును ఆపరేట్ చేసే సాఫ్ట్వేర్ 15 నుంచి 20 ఏళ్ల నాటిదని, కొత్త విధానంలో పాన్ కార్డుకు సంబంధించిన అన్ని వ్యవస్థలు డిజిటల్ విధానంలో తయారవుతున్నాయని కేంద్రం తెలిపింది. అంతేకాకుండా ఫిర్యాదులు సకాలంలో పరిష్కారం అవుతాయని తెలిపింది. డేటాను సంరక్షించడానికి పాన్ డేటా వాల్ట్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేస్తున్నామని, యూనిఫైడ్ పోర్టల్ ఉంటే ఇతర పోర్టల్కు వెళ్లాల్సిన అవసరం ఉండదని కేబినెట్ మంత్రులు చెప్పుకువచ్చారు. పాత పాన్ కార్డు పూర్తిగా చెల్లుబాటు అవుతుందని, ఈ అప్గ్రేడ్ ఇప్పటికే ఉన్న పాన్ కార్డులకు ఎట్టి పరిస్థితులలోనూ ప్రభావితం చేయదని, ఎలాంటి అదనపు ఖర్చులు ఉండవని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.